ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఒక్క మేలు కూడా లేదు. ఎంత కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, చదువుతున్నా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, నా జీవితంలో ఒక్క మేలు కూడా లేదే అని ఉదయకాల సమయంలో యోచిస్తున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో ఆయన నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మన దేవుడు ఎవరో, ఆయన మనస్సు ఎటువంటిదో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 103వ అధ్యాయం 5వ వచనం, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మేలుతో అంట దేవుడు హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీ హృదయాన్నే దేవుడు మేలుతో తృప్తిపరచబోతా ఉన్నాడు. ఇంతవరకు ఒక్క మేలు కూడా లేదనుకుంటున్నావు కదా? ఇక 1, 2, 3 మేళ్ళు కాదు, తృప్తిగా దేవుడు నీ జీవితం అంతా మేలు చేయాలని ఆశపడుతున్నాడు. లేదా నీ హృదయమును ఆయన మేలుతో తృప్తిపరచాలి. తృప్తి అంటే ఏంటి? ఇంకా చాలు, ఇంకా చాలు, ఇది చాలు అన్నంత స్థాయికి దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరిచి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే నమ్మితే వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, వ్యాపారంలో, నీ యొక్క పరిచర్యలో ఈ మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరిచి దేవుడు నిన్ను నడిపించడం చూస్తావు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. మేలుతో హృదయమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు. ఎంతమంది అయితే ప్రభువా ఒక మేలు కూడా లేదే, ఒక ఆశీర్వాదం కూడా లేదే అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో వారిని మేలుతో ఇక మీదట తృప్తిపరుస్తానని వాగ్దానం చేసావు. అట్లు తృప్తిపరిచి నీ బిడ్డలు నీకు నమ్మకంగా జీవించే కృప అనుగ్రహించి నువ్వు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.